everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. టుడేస్ క్లాస్లో కొన్ని సెంటెన్సెస్ని ప్రొఫెషనల్గా ఎలా యూస్ చేయాలో నేను ఈ క్లాస్లో చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ స్టాప్ సేయింగ్ ఐ డోంట్ నో. మనం ఐ డోంట్ నో అంటుంటాం కదా, దానికి బదులుగా మనం ఐఎమ్ నాట్ ష్యూర్ అని యూస్ చేస్తాం. సో ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు అని అర్థం. ఓకే, సో దీనికి బదులుగా మనం ఐఎమ్ నాట్ ష్యూర్ అని యూస్ చేస్తే అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. దీనిని తెలుగులో నాకు ఖచ్చితంగా తెలియదు, నాకు ఖచ్చితంగా తెలియదు, నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో, నాకు ఖచ్చితంగా తెలియదు అంటే ఐఎమ్ నాట్ ష్యూర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఐఎమ్ బిజీ. ఐఎమ్ బిజీ అని యూస్ చేస్తూ ఉంటాం కదా, నేను బిజీగా ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను అంటూ ఉంటాం కదా. సో దానికి బదులుగా ఐఎమ్ టైడ్ అప్ రైట్ నౌ. ఐఎమ్ టైడ్ అప్ రైట్ నౌ. ప్రస్తుతం నేను పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను, ప్రస్తుతం నేను పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను అని చెప్తుంటాం కదా. సో ఐఎమ్ బిజీకి బదులుగా ఐఎమ్ టైడ్ అప్ రైట్ నౌ అంటుంటాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఐఎమ్ టయర్డ్. ఐఎమ్ టయర్డ్, దీన్ని తెలుగులో నేను అలసిపోయాను, నేను అలసిపోయాను అంటూ ఉంటాం కదా. సో దానికి బదులుగా ఐఎమ్ ఎగ్జాస్టెడ్. ఐఎమ్ ఎగ్జాస్టెడ్. ఓకే, దీన్ని తెలుగులో నేను పూర్తిగా అలసిపోయాను, నేను పూర్తిగా అలసిపోయాను. కామన్గా ఐఎమ్ టయర్డ్ అంటాం, సో కొంచెం ప్రొఫెషనల్గా ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అని యూస్ చేస్తాం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఐఎమ్ హంగ్రీ. ఐఎమ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది, నాకు ఆకలిగా ఉంది అంటుంటాం కదా. సో దానికి బదులుగా ఐఎమ్ స్టార్వింగ్. ఐఎమ్ స్టార్వింగ్, ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది కదా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఐఎమ్ స్టార్వింగ్ అంటే నాకు చాలా ఆకలిగా ఉంది అని అర్థం. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ, నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. ఓకే అని అర్థం. ఓకే, దానికి బదులుగా ఐఎమ్ డిలైటెడ్. ఐఎమ్ డిలైటెడ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అర్థం. ఓకే, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, ఎంతో సంతోషంగా ఉన్నాను అని అర్థం. ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ డిలైటెడ్. ఓకే, ఐఎమ్ సాడ్. ఐఎమ్ సాడ్ అంటూ ఉంటాం కదా. సో దీన్ని తెలుగులో నేను బాధగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను. సో దానికి బదులుగా మనం ఐఎమ్ ఫీలింగ్ డౌన్. ఐఎమ్ ఫీలింగ్ డౌన్. సో ఇలా యూస్ చేస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది. దీనిని తెలుగులో నాకు చాలా నిరుత్సాహంగా ఉంది, నాకు చాలా నిరుత్సాహంగా ఉంది. సో నెక్స్ట్ వన్ ఈస్ బీ క్వైట్. బీ క్వైట్. బీ క్వైట్ ప్లీజ్ అంటుంటాం కదా, దీన్ని తెలుగులో నిశ్శబ్దంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు. ఓకే, సో దానికి బదులుగా ప్లీజ్ కీప్ యువర్ వాయిస్ డౌన్. ప్లీజ్ కీప్ యువర్ వాయిస్ డౌన్ అని యూస్ చేస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది. దయచేసి మీ గొంతు కొంచెం తగ్గించండి, దయచేసి మీ గొంతును కొంచెం తగ్గించండి అంటూ ఉంటాం కదా. సో బీ క్వైట్కి బదులుగా మనం దీన్ని యూస్ చేస్తే బాగుంటుంది. సో ద నెక్స్ట్ వన్ కమ్ హియర్. కమ్ హియర్, ఇక్కడికి రా. ఓకే, కమ్ హియర్, ఇక్కడికి రా అంటూ ఉంటాం కదా. సో దానికి బదులుగా కుడ్ యు కమ్ ఓవర్ హియర్. కుడ్ యు కమ్ ఓవర్ హియర్, దయచేసి మీరు ఇక్కడికి వస్తారా, దయచేసి మీరు ఇక్కడికి రాగలరా. ఓకే, సో ద నెక్స్ట్ వన్ వెయిట్. వెయిట్, ఆగు, మీరు అక్కడే ఆగండి అంటూ ఉంటాం కదా. సో అలా యూస్ చేసేదానికి బదులుగా హోల్డ్ ఆన్ ఏ మూమెంట్. హోల్డ్ ఆన్ ఏ మూమెంట్. ఓకే, అంటే దీన్ని తెలుగులో ఒక్క క్షణం ఆగండి, మీరు ఒక్క క్షణం అక్కడ ఆగండి. ఓకే, ఇది కొంచెం ప్రొఫెషనల్గా ఉందిగా. సో నెక్స్ట్ వన్ ఈజ్ హరీ అప్. హరీ అప్ అంటూ ఉంటాం కదా, దీని మీనింగ్ ఏంటంటే త్వరగా చేయు, త్వరగా చేయు, హరీ అప్. ఓకే, సో దానికి బదులుగా కుడ్ యూ బీ ఏ లిటిల్ క్విక్కర్. కుడ్ యూ బీ ఏ లిటిల్ క్విక్కర్, దీన్ని తెలుగులో కొంచెం త్వరగా చేయగలరా, కొంచెం త్వరగా చేయగలరా. చూడండి ఎంత పొలైట్గా ఉందో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.